శ్రీమాత్రే నమః. జాతక భాగంలో లగ్న సంధిలో కానీ నక్షత్ర సంధిలో కానీ జన్మించినట్టయితే ఆ జాతకుడు చిరంజీవి అవుతాడని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. చిరంజీవి అంటే చిరకాలం జీవించేవాడని ఒక అర్థం. అలాగే మరణించినప్పటికీ కూడా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించి చిరకాలం ఆ పేరు నిలిచేటువంటి వ్యక్తిగా ఉంటాడని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అయితే ఈ నక్షత్ర సంధిలో జన్మించినప్పుడు లగ్న సంధిలో జన్మించినప్పుడు శాంతి చేయాలి. అలాగే జాతకాన్ని మనం పరిశీలించినప్పుడు నక్షత్ర సంధిలో పడినట్టయితే రెండు నక్షత్రాల యొక్క ప్రభావాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి జాతకాన్ని పరిశోధించి ఫలితాలు తెలియజేయాలి. అలాగే లగ్న సంధి కూడా అంతే. రెండు లగ్నాలని పరిగణలోకి తీసుకుని మనం ఫలితాలని అన్వయించుకోవాలి. అలాగే ఏదైనా ముహూర్త నిర్ణయం చేసినప్పుడు కూడా రెండు నక్షత్రాలకి సరిపడేటువంటి నక్షత్రంలోనే ముహూర్త నిర్ణయం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఈ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుని వాళ్ళని మనం గైడ్ చేసినట్టయితే మంచి అభివృద్ధిలోకి ఆ జాతకులు వెళ్ళడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.